బ్రేకింగ్ చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత కలిగినట్టుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సరిగా లేనట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. హై బీపీతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా మనకు ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. హై బీపీతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆయన పార్టీకి సంబంధించిన ప్రకటన చేశారు. దీంతో అభిమానులంతా కూడా మంచి ఖుషీ మీద ఉన్న టైంలో ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై ఈ రకమైనటువంటి వార్తలు వినడం నిజంగా బాధాకరం. హై బీపీతో ఇబ్బంది పడుతూ ఆయన జూబ్లీ హిల్స్ లో అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు సూపర్ స్టార్ రజనీకాంత్ గురైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో అపోలో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, సడన్ గా ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఆయన అభిమానులందరికీ కూడా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్ ఏంటి ఈ విషయంపై? ఇప్పటి వరకు మనకు వస్తున్న వార్తలు నిజమనే అపోలో వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో రజనీకాంత్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తీవ్ర అస్వస్థకు గురవటమే కాకుండా హై బీపీ ఎక్కువ ఉండటము, కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండటం అనేది ఆయనే వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా ఇప్పుడే హాస్పిటల్ వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. అయితే ఈ సంఘటనతో అభిమానులందరూ చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అంటే 31వ తారీఖు తన పార్టీ కార్యాచరణ ప్రకటన చేయాల్సి ఉన్నది. ఆ పనుల్లో నిమగ్నమై ఉన్న రజనీకాంత్ కి ఇలాంటి వాతావరణం అంటే ఇలాంటి సమయం ఎదుర్కోవడంతో వాళ్ళ అభిమానులందరూ చాలా నిరాసక్తిగా ఉన్నారు. అభిమానులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలతో పాటు ఆయన సినిమా షూటింగ్ కూడా పాల్గొనాలని ఇప్పటికే పలు ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితిపై ఏదైనా అప్డేట్ అంతుందా? గతంలో షూటింగ్ టైంలో కోవిడ్ కలకలం రేగినప్పుడు అందరు ఆర్టిస్టులతో పాటు రజనీకాంత్ కూడా టెస్టులు చేశారు. ఆయనకు నెగిటివ్ అని తేలింది అని మనం విన్నాం. అయితే ఇప్పుడు కోవిడ్ లక్షణాలు కూడా ఉన్నట్టుగా కాస్త అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై అప్డేట్ ఏంటి లక్ష్మీనారాయణ? నల్లి కేవలం బీపీ హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ బీపీ కంట్రోల్ అవడానికి కనీసం 24 గంటల సమయం పడుతుంది అన్నట్టుగా మనకు హాస్పిటల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ బీపీ కంట్రోల్ అవ్వటం అనేది చాలా మెడికేషన్ చాలా ఇదితో మాత్రమే కావాలి. ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా మెడికేషన్ జరుగుతుంది దానికి సంబంధించి. ఆ బీపీ హెచ్చు తగ్గులు తప్ప మిగిలిన అవయవాలు కానీ మిగిలిన కాంప్లికేషన్స్ ఏమీ లేవన్నట్టుగా మనకి ఇప్పుడే హాస్పిటల్ వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య విషయం సంబంధించి డాక్టర్లు ఎవరైనా ఒక రిపోర్ట్ విడుదల చేశారా? ఆయన ఎప్పుడు అసలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఆయనకి?
అంటే ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయిన రాత్రి కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాతకే వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ రోజు మార్నింగ్ 9 గంటల ఆ ప్రాంతంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆయన బీపీ హెచ్చుతగ్గులుగా ఉండటం వల్ల ఆయనకు కోవిడ్ తో పాటు ఈ బీపీకి కూడా సంబంధించిన మెడికేషన్ జరుగుతోంది. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇటీవలే అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ఆ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక 6 వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో అక్కడ కలకలం రేగి షూటింగ్ కి బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత ఆయనకు కూడా టెస్టులు చేశారు. అప్పుడైతే ఆయనకు నెగిటివ్ వచ్చినట్టుగా మనకు అప్పట్లో సమాచారం అందింది. అయితే రీసెంట్ గా ఆయన హై బీపీకి గురై ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అప్పట్లో నెగిటివ్ వచ్చినా కూడా క్రమేపీ ఆయనలో కొద్దిగా లక్షణాలు బయటపడుతూ ఈ రోజు ఆ లక్షణాలు తీవ్రతరం అవడంతో ఈ రోజు ఆయన హాస్పిటల్ వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు వైద్యులు. ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. ఆయన బీపీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ లెవెల్స్ లో ఉన్నాయి ప్రస్తుతానికైతే. సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ఇటీవలే అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు రజనీకాంత్. షూటింగ్ సిబ్బందిలో 6 కరోనా రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. హైదరాబాద్ లోని హోమ్ క్వారంటైన్ లో ఉన్న రజనీకాంత్ ఇవాళ హై బీపీతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలోలో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ఇటీవలే అన్నాతే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు రజనీకాంత్. షూటింగ్ సిబ్బందిలో 6 వ్యక్తులకు కరోనా రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. హైదరాబాద్ లోనే హోం క్వారంటైన్ లో ఉన్న రజనీకాంత్ ఇవాళ హై బీపీతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలోలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కొద్దిసేపటి క్రితమే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వైద్యులు ఒక రిపోర్ట్ వెలువరించారు. గతంలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 6 సిబ్బందికి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్లతో పాటు రజనీకాంత్ కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే అప్పుడు ఆయనకు ఆ రిపోర్ట్స్ లో నెగిటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బట్ ఇప్పుడు నెమ్మదిగా ఆ సింప్టమ్స్ బయటపడుతూ ఉండడంతో ప్రస్తుతం ఆయనకు హై బీపీ లెవెల్స్ ఉండడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన ఈ నెల 22నే కరోనా పరీక్ష చేయించుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా రిపోర్ట్ వచ్చేంత వరకు ఆయనకు తెలియలేదు పాజిటివ్ ఉన్నట్టు. తర్వాత పాజిటివ్ అని తెలిసిన తర్వాత వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అప్డేట్ తీసుకుందాం. రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు అప్డేట్ అందించడానికి. రమేష్ వైట్ల చెప్పండి, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఏమన్నా ఒక రిపోర్ట్ వెలువరించడం జరిగిందా ఇప్పటి వరకు? ఏదైతే కొద్దిసేపు క్రితమే అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆ బులెటిన్ లో కరోనా సంబంధించిన నెగిటివ్ రిపోర్టు రజనీకాంత్ కు వచ్చింది. అయితే ఆయన బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అయితే వాళ్ళు ఇచ్చిన బులెటిన్ లో మాత్రం ఇతనితో కలిసి అన్నైతే సినిమాలో నటిస్తున్న కొంతమంది వారికి 7 ఇటీవల కాలంలో కరోనా రావడం జరిగింది. అయితే వాళ్ళతో పాటు ఇతనికి సింటమ్స్ ఉన్నాయా లేవా అన్న దాని మీద చేసే కోవిడ్ టెస్ట్ చేయించినప్పుడు రజనీకాంత్ కు ఎలాంటి పాజిటివ్ రిపోర్ట్ రాలేదు, పూర్తిగా నెగిటివ్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అపోలో ఆసుపత్రి కూడా ఇదే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసింది. ఎక్కడ కూడా రజనీకాంత్ కు కోవిడ్ సంబంధించిన లక్షణాలు మాత్రం ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అతనికి పాజిటివ్ రాలేదని చెప్పడం జరిగింది. అయితే ఆ రజనీకాంత్ సంబంధించిన బీపీ ఒక్కసారిగా పెరిగిపోవడం నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఇక్కడ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మెడికల్ బులెటిన్లో ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే మరొకటి చూసినట్టయితే దీనికి సంబంధించి అటు ఇప్పటికీ అభిమానులు కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించి వ్యవహారం కాబట్టి ఇప్పటికే అతను ఒక పార్టీని అనౌన్స్ చేయడము, తర్వాత మరోవైపు చూసినట్టయితే అతను ఇటీవల రాజకీయాల్లో వస్తున్నా చెప్పడము, తర్వాత ఇటీవల కాలంలో ఉన్న ఒక్క సినిమా అన్నైతే అని ఒక సినిమా ఉంది. ఈ సినిమాను పూర్తి చేసి అతను తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోగ్యంగా ఒక్కసారిగా విషమించడంతో అటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే అటు రజనీకాంత్ సంబంధించి ఒక మెడికల్ బులెటిన్ 12:30 అటు అధికారులు విడుదల చేశారు. దీంట్లో అన్నైతే సినిమా సంబంధించి చిత్ర యూనిట్ లో కొంతమందికి కరోనా రావడం, ఆ తర్వాత సెల్ఫ్ ఐసోలేషన్ లో రజనీకాంత్ ఉన్నాడు. ఉన్న తర్వాత అతనికి కోవిడ్ పరీక్షలు జరిపిన తర్వాత అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. అంతేకాకుండా అతనికి కోవిడ్ పరీక్ష చేసినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అయితే అతనిలో బీపీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అతన్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే అతను సంబంధించి ఇంకా పూర్తిగా అన్ని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్స్ క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఈ
టీమ్ ఆఫ్ డాక్టర్స్ పెట్టాము అని చెప్పి అపోలో హాస్పిటల్ చెప్పడం జరిగింది. ఇప్పటికి సంబంధించి అతని ఆరోగ్యం మాత్రం స్టేబుల్ గా ఉందని చెప్పి అటు వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేశారు. నల్ని రైట్. అయితే ఈ నెల 22న ఆయన మరొకసారి కరోనా టెస్ట్ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ టెస్ట్ కు సంబంధించి అప్డేట్ ఏంటి రమేష్? వైట్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొనుంది. ఆ టెస్ట్ లో ఆయనకు నెగిటివ్ అని తేలిందా లేకపోతే పాజిటివ్ అని తేలిందా అనే దానిపై 22వ తేదీన ఒక కోవిడ్ సంబంధించి టెస్ట్ చేసినప్పుడు దాంట్లో అతనికి నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. కాబట్టి అతనికి కోవిడ్ లేదని చెప్పి ఇప్పటికి వైద్యులు అయితే చెప్పడం జరిగింది. కేవలం బ్లడ్ ప్రెషర్ అదే బ్లడ్ ప్రెషర్ సెటిల్ డౌన్ చేయడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నాం అని తప్పించి వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు. బ్లడ్ ఫ్లోటింగ్ అంటే ఫ్లక్టింగ్ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ అనేది ఒకటి తీవ్రంగా ఉంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేందుకు తాము తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైతే కరోనా సంబంధించి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి అటు వైద్యులు తెలిపారు. ఒక సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ చేరుకొని అనుకోకుండా హోమ్ క్వారంటైన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు తలెత్తాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్లో. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఈ సమాచారం అందిందా? ప్రస్తుతం ఆయనతో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? ఇప్పటికి చూసినట్లయితే కూతురు రజనీకాంత్ తోటి ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే షూటింగ్ కు వచ్చినప్పుడు అంటే ప్రత్యేక హెలికాప్టర్ ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో అటు చెన్నై నుంచి డైరెక్ట్ హైదరాబాద్ లోని బేగంపేటకి 7 రోజుల క్రితం చేరుకోవడం జరిగింది. జాతర వస్తున్న టైంలో అతనితో పాటు అతని కూతురు కూడా అతనితో పాటు ఉన్నది. అయితే ఇక్కడ ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అతను సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్నప్పుడే ఆ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు చూసినట్టుగా అతనితో పాటు కూతురు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. రైట్ రమేష్ వైట్లా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ చెప్పండి, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నటువంటి అప్డేట్ ఏంటి మీ దగ్గర? ఏదైతే నల్లి ఈ నెల పుట్టినరోజు తర్వాత పూర్తి స్థాయిలో అన్నాతే షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు రజనీకాంత్ చేరుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా శరవేగంగా కూడా అన్నాతే షూటింగ్ అనేది కూడా జరుగుతూనే ఉంది హైదరాబాద్ లోనే. అయితే ఈ సమయంలోనే ఏదైతే యూనిట్ సెట్ లో ఉన్నటువంటి 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేశాకే అనుమతిస్తున్నప్పటికీ కొద్ది మంది మాత్రం చేసుకున్నటువంటి వారి వల్లనే ఈ 6 మందికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా టెస్ట్ చేశారు, ఎటువంటి కరోనా లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అనుకోకుండా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అది హై బీపీ కారణంగా వచ్చిందని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో కూడా ప్రస్తుతం రజనీకాంత్ చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉందని చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూ వస్తున్నారు. అయితే మరొకసారి మాత్రం కోవిడ్ టెస్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చిరంజీవికి మొదటిసారి కరోనా వచ్చిందని చెప్పారు, దాని తర్వాత మరో టెస్ట్ లో రాలేదని చెప్పి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల జరిగింది చెప్పారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే దాని వల్ల ఏమైనా ఈ అస్వస్థత ఏర్పడిందా అనే అనుమానంతో కూడా మరొకసారి రజనీకాంత్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రజనీకాంత్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో అపోలోలో చికిత్స పొందుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ప్రస్తుతం ఈ రోజంతా కూడా రజనీకాంత్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ నెల 12వ తారీఖున హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చారు. విమానంలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలని ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వార్త రావడం మాత్రం అభిమానుల్లో తీవ్ర ఆలోచన చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అనేది కూడా అయోమయంలో రజనీకాంత్ అభిమానులు పడ్డారు. అయితే రజనీకాంత్ పిఆర్ఓ కూడా చెప్పడం కూడా జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇటు కూడా ప్రకటించడం కూడా జరిగింది. రజనీకాంత్ కు కరోనా రాలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆయనకు హై బీపీ రావడం, ఆసుపత్రిలో జాయిన్ అవడంపై మాత్రం అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో అధికారికంగా ఒక ప్రకటన అయితే మరొక కొన్ని గంటల్లోనే అపోలో నుంచి వస్తుందని కూడా అనుకుంటున్నారు. కార్తిక్, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అపోలో వర్గాల నుంచి నెక్స్ట్ హెల్త్ బులెటిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దాదాపుగా? అంటే ఖచ్చితంగా అంటే ఈ రోజు ఉదయం కాబట్టి మినిమం 24 గంటలకు ఒకసారి హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు అయిన నేపథ్యంలో రేపు ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అయితే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మాత్రం ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆందోళన లేదు. అయితే కొద్దిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు, అది హై బీపీ కారణంగా వచ్చిందని చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రజనీకాంత్ కు వయస్సు 70 ఏళ్లు పైబడింది. పలు రకాల అనారోగ్య సమస్యలతో కూడా రజనీకాంత్ బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఒకసారి కిడ్నీకి సంబంధించినటువంటి ఆపరేషన్ అనేది కూడా రజనీకాంత్ చేయడం కూడా జరిగింది. సో